ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటలలో అగ్ని పరీక్ష మరియు అద్భుత ప్రారంభం. మరియు శ్రీ గణేశాయ నమః. మేషరాశి వారు జాగ్రత్త. మీ ధైర్యమైన, ఉద్రేకభరితమైన మరియు దూకుడుగా ఉండే స్వభావానికి విధి తలుపు వద్ద భయంకరమైన ప్రకంపన ఎదురుకానుంది. రాబోయే 24 గంటలలో మీ చురుకైన జీవిత పునాదులను కదిలించే ఒక అద్భుతమైన మరియు రహస్యమైన ఘట్టం విధి చేత రచించబడింది. అక్షరాల మీ ముంగిట నిలిచింది. ఈ రాబోయే 24 గంటలు కేవలం సమయం మాత్రమే కాదు, ఇది మీ జీవిత పేజీ ఒక గొప్ప ఆరంభం విస్ఫోటను సృష్టించబోతుంది. ఇది ఒకేసారి మీ మనసులో ఆవేశం, భయం మరియు ఒక కొత్త శక్తివంతమైన యుగం ప్రారంభం పట్ల తీవ్రమైన ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ కష్టపడే తత్వం, మీరు పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు, మీ కుటుంబం, తల్లిదండ్రుల ఉన్నతి కోసం మీరు చేసిన పోరాటం మరియు మీరు నమ్మిన భాగస్వామ్యులు, వాటిలో కొన్ని తక్షణమే ముగియబోతున్నాయి, అనగా కూలిపోతున్నాయి. మీ ఆత్మ యొక్క అత్యంత లోతైన మూలల్లో దాగి ఉన్న అసలైన నిజం ఇప్పుడు బయటపడుతుంది. 24 గంటల తర్వాత మీ సాహసం మరియు శక్తి యొక్క బలం మీకు తెలుస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్నవారు, మీతో సమానమైన ఆవేశం ఉన్నవారి మనసులో ఏముందో మీకు సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఆ సత్యం మిమ్మల్ని క్షణకాలం ఆగిపోయేలా చేస్తుంది మరియు మీ మనసులో భావోద్వేగ కలకలాన్ని సృష్టిస్తుంది. కానీ స్నేహితులారా, ఈ భావోద్వేగాల కలకలం వెనక ఒక అవిశ్వసనీయమైన అద్భుతమైతే దాగి ఉంటుంది. మరి స్నేహితులారా, జాగ్రత్త. ఈ రాబోయే 24 గంటలలో అదృశ్య శక్తితో నిండిన ఒక అతిథి మీ కార్యక్షేత్రంలోకి లేదా ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అతను ఎవరో మనిషి కావచ్చు, లేదా బ్రహ్మాండం మీ శక్తిని పెంచడానికి పంపించిన ఒక బలమైన శక్తి కావచ్చు. మీరెంతకాలం ఎదుర్కొంటున్న కష్టాలు, మీరు పడిన శ్రమను కుజుడు అనగా అంగారకుడు చూస్తున్నాడు. మీ ఉత్తమ పనుల కారణంగా కుజుడు మీకు మీ లక్ష్య ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే ఒక అదృశ్య సహాయకుడు మీ వద్దకైతే వస్తున్నాడు. అతను సరస్వతి రూపంలో వస్తాడా లేదా మీ పోరాట శక్తి రూపంలో వస్తాడా అనేది మీకు త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే దాని గురించి నేను వివరంగా చెప్తాను. అతని రాక గురించి తెలిస్తేనే మీ మనసులో ఆలోచన ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎందుకంటే అతను కేవలం ఒక ముందుకు కదిలే మార్గాన్ని తీసుకురావడం లేదు, అతను మీ ప్రస్తుత మరియు గత పోరాటాల లెక్కలను కూడా తీసుకొస్తున్నాడు. మీ దీర్ఘకాలికంగా ఆగిపోయిన ముఖ్యమైన పనులు ఒకసారిగా పెద్ద గెలుపులా ముందుకు కదులుతాయి. కష్టాల రోజులు విజయాల్లోకి మారతాయి. మీ ఆర్థిక సమస్యలను దాటి కొత్త ఆలోచనలతో కూడిన అద్భుత అవకాశాలు మీ తలుపు వద్ద నిలబడతాయి. కానీ గుర్తుంచుకోండి స్నేహితులారా, ఈ దైవిక బహుమతి ఉచితంగా లభించదు. ఈ ప్రయాణంలో మీ ధైర్యం మరియు దూకుడుతనం అయితే పరీక్షించబడతాయి. మీ జీవిత లక్ష్యాన్ని మార్చివేసే 7 ముఖ్యమైన నిర్ణయాలు, 7 పెద్ద దెబ్బలు మరియు 7 గొప్ప వరాలు రాబోయే 24 గంటలలో బ్రహ్మాండం మీ కోసం సిద్ధం చేసింది. మీ వద్దకు వచ్చే అతిథి మీ విజయానికి కారణమవుతాడా లేక మీ అతి ఉత్సాహాన్ని అంతం చేస్తాడా అనే ప్రశ్నకు సమాధానం నియతి ఈ 24 గంటల్లోనే దాచింది. అందుకే విషయాన్ని చివరి వరకు వినడం మర్చిపోవద్దు. మీరు నిజమైన శివభక్తులైతే మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శంభో మహదేవ, దేవుని దయకలదు అని పూర్తి నమ్మకంతో భక్తి భావంతో రాయండి. రాబోయే 24 గంటలలో మీకు అద్భుతమైన విజయాలు తెస్తాయి. మరియు స్నేహితులారా, మీ ఇంట్లోకి వచ్చే శక్తివంతమైన వ్యక్తి అనగా మేషరాశి జాతకులారా, ఈ రాబోయే 24 గంటలలో అత్యంత థ్రిల్లింగ్ సంఘటనలో ఒకటి మీ ఇంటిలోకి లేదా మీ కార్యాలయంలోకి వచ్చే రహస్య శక్తి యొక్క రాక. మేషరాశి వ్యక్తుల వేగవంతమైన జీవితంలోకి ప్రవేశించే ఈ వ్యక్తి సాధారణమైనది కాదు. ఈయన శక్తికి ప్రతీకైన వ్యక్తి యొక్క అదృశ్య రూపం మరియు ఆయనతో పాటు మీ ధైర్యాన్ని, ముందు చూపును కాపాడే అంశం కూడా మీ వద్దకు ప్రవేశిస్తుంది. ఇది కేవలం ఆస్తిని కాదు, నేరుగా మీ విజయకాంక్ష మరియు ఆత్మబలాన్ని తీసుకొస్తుంది. ఈ క్షణంలో మీ మనసులో ఒకే ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు మరియు అతను ఏ రూపంలో కనిపిస్తాడు? ఈ వ్యక్తి ఏ ప్రత్యేక రూపంలో మీ ముందుకు కనిపించవచ్చు అని. అది మీ మనసులో గందరగోళాన్ని సృష్టిస్తుంది. బహుశా అతను మీ జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చిన పాత పోటీదారుడు కావచ్చు. అతను మీకు ఒక పెద్ద ఒప్పందంతో గెలిచే మార్గాన్ని చూపుతాడు. బహుశా తలుపు వద్ద అకస్మాత్తుగా వచ్చిన లేదా మీ ఆఫీసులో తారసపడిన యువకుడు,
యువతి కావచ్చు. వారు మీ ముందుకు కొత్త ప్రాజెక్టు ఆలోచనతో వస్తారు మరియు వారి సలహా మీకు అసాధారణమైన బలాన్ని కూడా ఇస్తుంది, లేదా అత్యంత భయంకరమైనది. అతను ఒక అజ్ఞాత సలహాదారుడు కావచ్చు. అతని మాటల ద్వారా మీకు ఆ దైవిక శక్తి యొక్క ఒక చిన్న మెరుపు మాత్రమే దొరికి మీరు మీ లక్ష్యంపై మరింత పట్టు సాధిస్తారు. 24 గంటల తర్వాత మీ పని స్థలాల్లో ఒక పెద్ద అధికారి కూడా కలవవచ్చు. అతని మాటల్లో, సూచనల్లో మీ అన్ని సమస్యలకు పరిష్కారాలు మీకు లభిస్తాయి. నమ్మండి స్నేహితులారా, పైన చెప్పిన వారిలో ఎవరైనా మీకు ఎదురైతే మీ విజయ మార్గం మారిపోతుందని అర్థం చేసుకోండి. బ్రహ్మాండం అతని మీ వద్దకు పంపింది. ఈ వ్యక్తి మిమ్మల్ని కలిసే ముందు లేదా తరువాత బ్రహ్మాండం నుండి మీకు కొన్ని సూక్ష్మమైన మరియు వేగవంతమైన సంకేతాలు కూడా లభిస్తాయి. ఈ సంకేతాలు మీ అదృష్టం మారుతుందనడానికి సాక్ష్యం ఇస్తాయి. అనగా మీరు పనిచేసే చోట అకస్మాత్తుగా ఒక తెలియని కానీ అత్యంత పవిత్రమైన సువాసన అనుభూతి చెందుతారు. ఎవరో మీ విజయాన్ని చూసి సంతోషించినట్లు. మీరు గెలిచిన ఒక చిన్న లైట్ అకస్మాత్తుగా తీవ్ర కాంతితో వెలుగుతుంది మరియు దాని జ్వాల దానంతటే అదే వేగంగా కదలడం మొదలవుతుంది. ఇది ఏదో అలౌకిక శక్తి మీకు చాలా దగ్గరగా ఉందనడానికి చిహ్నం. మీ మనసులో సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆవేశం, తొందరపాటు లేదా ప్రతికూల ఆలోచనలు అకస్మాత్తుగా తగ్గి ఆ ప్రశాంతత క్షణకాలం మీకు భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మార్పు కోసం మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఈ శక్తివంతమైన అతిథి మీ వద్దకు కేవలం విజయం ఇవ్వడానికి రావడం లేదు, మీ గత కష్టాలు పండుగను పూర్తి చేసి మీ సాహసానికి పునర్జన్మ ఇవ్వడానికి వస్తున్నారు. మీ స్వాగతం, మీ వేగం మరియు మీ మొండితనం ఈ శక్తి మీ కార్యక్షేత్రంలో శాశ్వతంగా నిలుస్తుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. మరి స్నేహితులారా, భావోద్వేగాల వేగం మరియు బంధాల్లో ప్రకంపనలు మరియు ఈ శక్తివంతమైన వ్యక్తి వచ్చిన తర్వాత మీ బంధాలు, మీ ఆవేశం మరియు మీ ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి పెద్ద మార్పులు జరగబోతున్నాయో చూద్దాం. రాబోయే 24 గంటలలో మీ బంధాలలో భావోద్వేగ విస్ఫోటనం మరియు అణిచిపెట్టిన కోపం యొక్క మహా విస్ఫోటనం జరుగుతుంది. ఈ 24 గంటలు వేగవంతమైన కాంతి మీ బాహ్య పోరాటాన్ని ప్రకాశిస్తుంది, కానీ అదే సమయంలో మీ అంతరంగంలో దాగి ఉన్న ఆవేశపూరిత సత్యాలు ఒక నేరుగా మహా విస్ఫోటంలా మీ ముందుకైతే నిలబడతాయి. మేషరాశి జాతకులారా, మీ తొందరపాటు మరియు పైకి నియంత్రణలో ఉన్న మీ ఆవేశాలు ఇప్పుడు నిరంతర అగ్నిజ్వాలలో ఉప్పొంగి బయటకు వస్తాయి. ఈ ఆవేశ కోపం వలన మీ జీవితంలోని బంధాల పునాదులను కదిలిస్తుంది. అనేక సంవత్సరాలుగా మీరు మీ వ్యక్తిగత కోరికలపై ఉంచిన నిగ్రహం, మీరు దాచిపెట్టిన కోపాలు, ఓటములు మరియు నిరాశ, ఈ అన్ని రహస్యాలు, చెప్పని కోరికలు, మనసులోని చేదు తీయని సత్యాలు అకస్మాత్తుగా బహిర్గతమవుతాయి. అతిపెద్ద పరీక్ష మీ సన్నిహిత మరియు నమ్మకమైన వారిపై ఉంటుంది. ఎందుకంటే మీ భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి మీకు ఒక దాగి ఉన్న సత్యం తెలుస్తుంది. అది మీ మనసులను లోతుగా గాయపరచవచ్చు. ఈ సత్యం కారణంగా మీ మనసులో మానసిక ఒత్తిడి మరియు తొందరపాటైతే ఏర్పడవచ్చు. ఈ క్షణం మీకు అత్యంత ఆవేశం కలిగించేది, ప్రమాదకరమైనది అవుతుంది. ఎందుకంటే విశ్వాసం మరియు అనుమానం మధ్య రేఖ అస్పష్టంగా మారిపోతుంది. అత్యంత పెద్ద నిర్ణయం మీరు అప్పుడే తీసుకోవాల్సి ఉంటుంది స్నేహితులారా. అదే విధంగా సంవత్సరాల తరబడి భావోద్వేగ అణిచివేత ఇప్పుడు విముక్తి శ్వాస తీసుకోవడానికి బయటకు వస్తుంది. మీరు శాంతంగా మరియు స్థిరంగా ఉండడానికి ప్రయత్నించిన సత్యాన్ని అంగీకరించడానికి మరియు మరింత బలవంతులుగా మారడానికి నియతి మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ కాలంలో మీకు భయం, నిరాశ, తొందరపాటు యొక్క తీవ్ర అనుభవం కలుగుతుంది. కానీ ఈ అనుభవం మీ బంధాలలో పేరుకుపోయిన విషం బయటకు వచ్చే ప్రక్రియ అవుతుంది. మీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, కానీ ఈ ఒత్తిడి ఒక పెద్ద మార్పుకు సంకేతం అవుతుంది. ఈ క్షణంలో మీకు ఇది అంతా భరించడం అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఈ భయాన్ని జయించి జీవిత నియంత్రణ సూత్రాలను తిరిగి మీ చేతుల్లోకి తీసుకునే క్షణం కూడా ఇదే. ఈ ఉద్రేకం మీ భావోద్వేగాల పునర్జన్మ అవుతుంది మరియు నిజమైన ఆత్మిక శక్తి వైపు ప్రయాణించే మొదటి మరియు శక్తివంతమైన అడుగు అవుతుంది. మేషరాశి స్నేహితులారా, ఈ భావోద్వేగ మార్పు తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద శుద్ధీకరణ జరుగుతుంది. గుర్తుంచుకోండి, కొన్ని పాత బరువైన మరియు మీ పురోగతికి ఆవేశం మరియు తొందరపాటుతో అవరోధం కలిగించే బంధాలు ఆ కోపంతో తెగిపోతాయి. అవి విడిపోవడం బాధాకరంగా, వేదన కలిగించేలా ఉన్నప్పటికీ మీ ఆత్మిక విముక్తి మరియు జీవితంలో మీరు ముందుకు సాగడానికి అత్యంత అవసరం స్నేహితులారా. అదే సమయంలో ఈ రాబోయే 24 గంటలలో దైవిక అతిథి రాక మీ జీవితంలో కేవలం భావోద్వేగ మార్పులను మాత్రమే కాకుండా మీ ఆర్థిక
పోరాటంలో కూడా ఒక్క క్షణంలో మార్పును తీసుకురాబోతుంది. మేషరాశికి ఈ కాలం ఆర్థిక గెలుపు లాంటిది స్నేహితులారా, గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ కష్టం మరియు గత సంవత్సరాల వేగవంతమైన ప్రయత్నాల ఫలితం ఇప్పుడు అత్యంత అనూహ్య మార్గాల్లో మీ వద్దకు రావడం అయితే మొదలయ్యింది. అనగా అకస్మాత్తుగా మీకు పెద్ద అధికారితో కూడిన అవకాశం లభిస్తుంది. మీకు విజయవంతమైన రోజులు ప్రారంభమవుతాయి. పోరాటంలో గెలుపు యోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది మరియు అకస్మాత్తుగా ఆదాయానికి కొత్త వేగవంతమైన మార్గాలు మీకు తెచ్చుకుంటాయి. ఏవైతే ఆగిపోయిన ఒప్పందాలు, పాత ఆస్తి అమ్మకం లేదా షేర్ మార్కెటింగ్ లో ధైర్యంగా తీసుకున్న నిర్ణయం కారణంగా మీకు పెద్ద లాభం కూడా లభించవచ్చు. మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా ముందుకు నెట్టబడిన డబ్బు మీ వద్దకైతే తిరిగొస్తుంది. అదే విధంగా మీకోసం ఆర్థిక శ్రేయస్సు యొక్క అనేక తలుపులు తెచ్చుకుంటాయి. మీ డబ్బు నుండి కార్యాలయానికి మరియు కార్యాలయం నుండి డబ్బుకు ప్రవాహం ప్రారంభమవుతుంది మరియు బలం యొక్క స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. కానీ స్నేహితులారా, ప్రమాదకరమైన అగ్ని పరీక్ష కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఏ వేగంతో అయితే ధనం మీ వద్దకు వస్తుందో అదే వేగంతో దానిని కోల్పోయే ప్రమాదం ఈ కాలంలో అత్యంత ఎక్కువగా అయితే పెరిగిపోతుంది. సంపద ప్రవాహం పెరిగినప్పుడు మీకు పెద్ద ఆకర్షణీయమైన పెట్టుబడి యొక్క పరీక్ష లభిస్తుంది. కొంతమంది మేషరాశి జాతకులు ఎక్కువ రిస్క్ తీసుకొని పెద్ద లాభాన్ని పొందాలనే ఆశ అయితే అందరికీ ఉంటుంది. ఈ కాలం విజయం లాంటిది అయినప్పటికీ మీరు ఆవేశం మరియు తొందరపాటు ఆధారంగా నిర్ణయం తీసుకుంటే అది అగ్నిలా అంటుకొని మిమ్మల్ని కాల్చివేయవచ్చు. అందుకే గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు ఒక అత్యంత కఠినమైన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇంత పెద్ద ఆర్థిక ప్రమాదం తీసుకునే ధైర్యం మీలో ఉందా? మరియు మీరు తీసుకుంటే మీ నిర్ణయం చర్యపై ఆధారపడి ఉంటుందా లేదా కేవలం క్షణిక ప్రేరణపై ఆధారపడి ఉంటుందా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేసి చెప్పండి. అలాగే స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో తీసుకున్న ఒక తప్పుడు ఆర్థిక నిర్ణయం రాబోయే అనేక సంవత్సరాల పాటు మిమ్మల్ని సంక్షోభంలోకైతే నెట్టేయవచ్చు. ఈ సమయంలో విజయం మీ తలుపు వద్దకు వస్తుంది, కానీ ఆమె మీ సంయమనం ముందు చూపు యొక్క కఠిన పరీక్ష తీసుకునేదిగా ఉంటుంది. మీరు కేవలం ఆవేశాలపై కాకుండా అత్యంత ప్రశాంతమైన దృష్టితో లక్ష్యం ఆధారంగా నిర్ణయం తీసుకుంటే రాబోయే అనేక సంవత్సరాల పాటు మీ భవిష్యత్తు బలంగా ఉంటుంది. స్నేహితులారా, అడ్డంకులను నాశనం చేసి ఈ సమయం మరింత త్యాగం యొక్క కఠిన పరీక్ష తీసుకునేదిగా ఉంటుంది. మేషరాశి స్నేహితులారా, ఇప్పటి వరకు మీ విజయవంతమైన మార్గాల్లో, లక్ష్య సాధన మార్గాల్లో నిలబడిన పెద్ద అభ్యర్థమైన క్లిష్టమైన అడ్డంకులు, ఆ ఆలస్యం అనే గోడ ఇప్పుడు రాబోయే 24 గంటలలో బద్దలవుతుంది. ఎందుకంటే ఈ కాలం దీర్ఘకాలంగా ఆగిపోయిన మీ కలల అడ్డంకుల మహా విస్ఫోటనాన్ని సృష్టించబోతుంది. మీరు ఏ సాహసాల కోసం అంటే కారు, బంగ్లా, ఇల్లు, అధికారం కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు, ఎవరు మిమ్మల్ని సాధ్యం కాదని దూషించారో ఆ సమస్యలు అకస్మాత్తుగా ఒక్క రాత్రిలో అత్యంత వేగంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తాయి. స్నేహితులారా, అనగా మీరు మొదలు పెట్టిన వ్యాపారంలో ఆగిపోయిన ఆశ కావచ్చు, లేదా మీ పరిశోధన యొక్క ఆగిపోయిన కొత్త ఆలోచన అకస్మాత్తుగా అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. మరియు స్నేహితులారా, మరియు ఇల్లు, భూమి, పెద్ద పెట్టుబడుల నుండి వచ్చిన అడ్డంకులు తొలగిపోయి మీ వేగవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమవుతుంది. ఈ స్థిరత్వం మీకు పెద్ద నాయకత్వ పాత్ర తీసుకోవడానికి బలం కూడా ఇస్తుంది. మీకు చాలా రోజులుగా విజయం, ఉన్నత స్థానం కల అసంపూర్తిగా ఉంటే అది ఇప్పుడు సాకారం అవుతుంది. మీ ఆరోగ్యానికి మెరుగుదల ఉంటుంది. మీరు చాలా రోజులుగా ఒక పెద్ద అనారోగ్యం లేదా శారీరక బలహీనతతో పోరాడుతుంటే దానిలో అకస్మాత్తుగా మెరుగుదల మీకు కనిపించడం మొదలవుతుంది. ఇదంతా మీకు అద్భుతంగా అనిపించవచ్చు, కానీ నమ్మండి స్నేహితులారా, ఇది మీ ఇప్పటి పోరాట ఫలం. కుజుడు అనగా అంగారకుడు మీపై దయతో దీనిని పంపాడు. అందుకే 24 గంటల తర్వాత మీ ప్రతి అడ్డంకి నాశనమవుతుంది. ఈ అడ్డంకుల నాశనం కేవలం మీ విజయం మాత్రమే కాదు, ఒక అత్యంత రకమైన ఆత్మ బల శుద్ధీకరణ కూడా అవుతుంది. మీ పాత అలవాటు, తొందరపాటు, మర్చిపోయే స్వభావం, తప్పుడు చర్యలు లేదా మీ పురోగతికి తెలియకుండానే అడ్డంకులు సృష్టిస్తున్న, మీకు అనవసరంగా బాధ కలిగిస్తున్న కొంతమంది శత్రువులు అకస్మాత్తుగా మీ జీవితం నుండి బయటకు విసిరేయబడతారు. ఈ భావోద్వేగ త్యాగం క్షణకాలం బాధాకరంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ ఆత్మ యొక్క అతిపెద్ద శుభ్రత అవుతుంది. పాత వాటికి వదిలి కొత్త వేగవంతమైన భవిష్యత్తు కోసం, కొత్త శక్తి కోసం సిద్ధంగా ఉండమని నియతి మీకు స్పష్టంగా చెప్తుంది. 24 గంటల కాలంలో కుజుడు, గురువుల అరుదైన కలయిక కారణంగా మేషరాశి జాతకుల అంతరంగం అత్యంత చురుకుగా మారుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా వెళ్లి మీ మనసు నేరుగా విశ్వంతో మరియు మీ పూర్వ వీరుల శక్తితో సంభాషిస్తుంది. మీ సాహసం యొక్క కాంతి మీ మనసులోని దీర్ఘకాలపు గందరగోళాన్ని తొలగించి నిజంపై విజయం సాధించే ఒక మహా విస్ఫోటం లాంటి క్షణం కూడా ఇది. ఈ 24 గంటల తర్వాత కొంతమంది మేషరాశి జాతకులకు
కలలో, ధ్యానంలో లేదా అక్షరాల మేల్కొని ఉన్నప్పుడు కూడా కొన్ని విలక్షణమైన శక్తివంతమైన సంకేతాలైతే లభిస్తాయి. ఈ సంకేతాలు మీ తదుపరి జీవిత పోరాట దిశను నిర్ణయిస్తాయి. స్నేహితులారా, బ్రహ్మాండం మీకు ఒక రహస్య యుద్ధ ప్రణాళికను ఇస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇవి కేవలం యాదృచ్ఛికాలు అనుకుంటారు, కానీ వాస్తవానికి అవి మీ పూర్వీకులు ఇచ్చిన రహస్య సమాధానాలవుతాయి. మీ కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా గురువు యొక్క ఆశీర్వాదం మీకు సంకేత రూపంలో లభిస్తుంది. స్నేహితులారా, ఈ అనుభవాలు మీకు మొదట్లో ఉత్సాహం కలిగించిన మీ మనసు ఒక వేరు తెలియని శక్తిని తాకుతూ ఉంటుంది. కానీ ఈ అనుభవం మీకు జీవితకాల ధైర్యం, బలం మరియు అపారమైన ఆత్మిక శక్తిని కూడా ఇస్తుంది. ఈ దైవిక శక్తి మరియు పూర్వీకుల ఆశీర్వాదం మీకు సులభంగా లభించదు. ఈ శక్తి మీ కార్యక్షేత్రంలో శాశ్వతంగా నిలవడానికి మీరు ఆత్మ నియంత్రణ కఠిన పరీక్షల్లో గెలవాలి. అనగా మీ అతివేగం, తొందరపాటు మరియు తప్పుడు నిర్ణయాలపై తక్షణమే నియంత్రణ సాధించాలి. దైవిక అతిథి మీ వద్దకు అప్పుడే సిద్ధమవుతాడు. మీరు మీ శరీరం మరియు మనసును శుద్ధి చేసినప్పుడు మరియు ఈ 24 గంటలలో లభించిన మీ ఆత్మిక పునర్జన్మకు నాంది పలుకుతుంది. మరి స్నేహితులారా, అదే సమయంలో మీ కెరియర్, సామాజిక పురోగతి లేదా ఆర్థిక ధైర్య మార్గంలో ఉన్న ఒక గుప్త శత్రువు ఈ 24 గంటల సమయంలో మీపై అకస్మాత్తుగా మరియు ఆలోచనాత్మకంగా రచించిన దాడి చేయబోతున్నాడు. ఈ శత్రువు మీకు అత్యంత దగ్గరి, నమ్మకమైన వ్యక్తి కావచ్చు. అతను మీ విజయాన్ని చూసి అసూయ పడుతున్నాడు. మీ పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో వస్తున్న అడ్డంకులు కేవలం యాదృచ్ఛికాలు కావని, అవి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా సృష్టించాయని మీకు అకస్మాత్తుగా తెలుస్తుంది. ఈ క్షణం మీకు తీవ్రమైన మానసిక నొప్పి మరియు షాక్ ఇస్తుంది, ఎందుకంటే నమ్మకం మరియు విశ్వాస ఘాతకం మధ్య రేఖ ఇప్పుడు మీ కోసం స్పష్టమయ్యింది. మీ మనసులో అనుమానం, భయం యొక్క వాతావరణం ఉంటుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం చేయాలి అనే గందరగోళం మిమ్మల్ని క్షణకాలం విచ్ఛిన్నం చేస్తుంది. మీ స్పష్టమైన తార్కిక ఆలోచనలే ఈ కాలంలో మీ అతిపెద్ద ఆయుధమవుతాయి. మరియు స్నేహితులారా, ఈ అద్భుతమైన కాలం మీ కోసం పెద్ద మార్పులు, మేధో శుద్ధీకరణ మరియు అజ్ఞాత గురువు యొక్క దైవిక ఆగమనాన్ని సూచిస్తుంది. మరియు గరిష్ట సానుకూల శక్తిని ఆకర్షించడానికి, గత పోరాటాల బంధాన్ని నింపుకోవడానికి మరియు రాబోయే దైవిక శక్తిని సరిగ్గా స్వాగతించడానికి నిర్దిష్ట ఆధ్యాత్మిక ఉపాయాలు, మంత్రాలను ఉపయోగించడం అత్యవసరం. ఈ సమయాన్ని శక్తి పెంపుదల, ఆత్మిక శుద్ధి కోసం మరియు అఖండ జ్ఞానం పొందడం కోసం శుభప్రదంగా పరిగణింపబడతాయి. అందుకే ఈ కాలంలో చిన్న చిన్న ఉపాయాలు కూడా మీ జీవితంలో దీర్ఘకాలిక ప్రాథమిక మార్పులు తీసుకొస్తాయి. ఈ శుభ సమయంపై ఆత్మిక మరియు భౌతిక స్థాయిలో శాంతిని పొందడానికి ప్రధానంగా రాబోయే 24 గంటలలో ధైర్యం మరియు శక్తి యొక్క దిశగా పరిగణింపబడే ఇంటి తూర్పు దిశలో లేదా మీరు పనిచేసే చోట ఆవు యొక్క శుద్ధనేయి దీపాన్ని వెలిగించండి. దీని ద్వారా మీ బుద్ధిలోని గందరగోళం తొలగిపోయి మేధో శుద్ధిత మరియు కొత్త శక్తి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. అదేవిధంగా రాబోయే 24 గంటలలో సాయంత్రం ఈ కార్యస్థలంలో దీపం వెలిగించి అమ్మవారి మరియు కుజుని ప్రతిమ ముందు కూర్చొని రుద్రాక్ష మాలతో 108 సార్లు ఓం హ్రీం క్లీం మహా సరస్వతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ అఖండ ఉచ్చారణ ద్వారా మీకు బ్రహ్మాండ సంకేతాలు మరింత స్పష్టంగా అనుభవించడానికి సహాయపడుతుంది మరియు మీ కార్యస్థలంలో అఖండ విజయం నివసిస్తుంది. అత్యంత ముఖ్యమైనది మరియు రాబోయే 24 గంటలు రాత్రి చంద్రుడి పూర్తి దర్శనం చేసుకుని అతనికి అర్ఘ్యం ఇవ్వడం మీ భావోద్వేగ ఒత్తిడిపై ఔషధంలా పనిచేస్తుంది. దీనికోసం ఇత్తడి లేదా రాగి పాత్రలు నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా పాలు మరియు బెల్లం కలపండి. మీ మనసులోని అన్ని భావోద్వేగ ఆవేశాలు, తొందరపాటు మరియు ఒత్తిడి తొలగిపోవాలని ప్రార్థిస్తూ పవిత్ర అర్ఘ్యాన్ని చంద్రుడికి సమర్పించండి. మీరు ఈ ఉపాయాలు మరియు మంత్రాలు పూర్తి శ్రద్ధతో, వినయంతో పాటిస్తే మేషరాశి వారి జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులు సానుకూలంగా మరియు దీర్ఘకాలం నిలిచి ఉండేవిగా మారతాయి. మరియు అజ్ఞాత గురువు యొక్క ఆశీర్వాదం మీ ఈ జీవితంలో శాశ్వతంగా ఉంటుంది. ఈ రాబోయే 24 గంటలలో మీరు అనుభవించే ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు కావు, అవి మీ అనేక జన్మల పోరాట ఫలాలు. ఈ పరీక్షల్లో నిజాయితీగా నిలబడిన వారు రాబోయే 5 ఏళ్ల పాటు తమ విజయరేఖను కొత్తగా రాసుకోగలరు. భయపడకండి, జరుగుతున్నదంతా నాశనం కాదు, అది మీ భావోద్వేగ మరియు కార్యాచరణ పునర్జన్మ అవుతుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ మరియు జై లక్ష్మీ మాత అని పూర్తి శ్రద్ధతో, భక్తి భావంతో రాయండి. మరియు వారి ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ
కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.